మెడకు ఈ రేస్. ఐఏఎస్ అరవింద్ వ్యాఖ్యలతో విచారణ. మంత్రి ఆదేశాల వల్లే అంటూ షోకాజ్ కు రిప్లై. దీన్నే ప్రస్తావించిన డిప్యూటీ సీఎం. బట్టి వ్యాఖ్యలపైన స్పందించని కేటీఆర్. థర్డ్ పార్టీ ఏజెన్సీలు ఉన్నందునే దర్యాప్తు. సిట్ వేయడమా, రిటైర్డ్ జడ్జికి అప్పగించడమా ఆలోచిస్తున్న రాష్ట్ర సర్కార్. చూసారు కదా, ఈ రేస్ అంట, ఈ రేసు కేటీఆర్ మేడ చుట్టుకుంటుందంట. ఈ రేస్ అంటే ఏంటిదంటే కారు ఉంది కదా, కారు కదా, 2 లక్షలు, 1,50,000, 2 లక్షల రూపాయల టికెట్. అది ఎవడు చూడాలి, అది ఎవడు చూడాలంటే బాగా బలిసినోడు చూడాలి. బలిసినోడు పోయి 2 లక్షల టికెట్ పెట్టేసి గుయ్యి అంటుంటే చూడాలి. మనకేందంటే ఇక్కడ ఏది ఆడ వీడ పెట్టేది కదా, ఏది నెక్లెస్ రోడ్లో పెడితే మనకు ట్రాఫిక్ జామ్ అయిపోయి సామాన్యుడు ఇబ్బంది పడాలి. ఇక ఇది పోయిందని చెప్పేసి ఎట్లా అంటారు. ఎట్లా ఎందుకంటారు అంటే 200 కోట్ల రూపాయలు మింగడానికి ప్రయత్నం చేసిరు. అది 55 కోట్ల రూపాయలు అడ్వాన్స్ కూడా తీసుకున్నాడు ఈ దొంగలు. వీడిని అడిగితే ఈడు అరవింద్ అంటోడు ఉన్నాడు కదా, ఐఏఎస్ ఆఫీసరు, ఈ దొంగ అడిగితే నేను కాదు దొంగ, నా ఇంకో దొంగ ఉన్నాడని చెప్తున్నాడు. మంత్రి కేటీఆర్ గారు ఉన్నారని చెప్తున్నాడు ఆయన. మరి ఎవరున్నారు, ఏం కథ అనేది తేలాలి. దానిపైన 100% విచారణ జరగాలి. ఇటువంటి అన్ని కూడా మొత్తం లంగాల కథలన్నీ కూడా బయటకు తెస్తేనే తేలిపోతుంది లెక్క. అసంతృప్తి, అసమ్మతి. బీఆర్ఎస్ స్టేట్ లీడర్షిప్ పై శ్రేణుల ఆగ్రహం. లీడర్ కు క్యాడర్ కు హైకమాండ్ దూరమైందని ఆరోపణ. సన్నాహక సమావేశాల్లో నిలదీతలు. కన్విన్స్ చేయలేకపోతున్న కేటీఆర్. అసంతృప్తి పైన అట్లున్న పరిస్థితి. ఇక బీఆర్ఎస్ కు ఇక టీఆర్ఎస్ అంట, జాతీయ పార్టీపై కేసీఆర్ బ్యాక్ స్టెప్ వేసిందంట. ఎమ్మెల్సీ కవితకు టికెట్ కట్ అంట. ప్రశ్నించినందుకు పార్టీ యాక్షన్ తీసుకుంది అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తా ఉంది. ఇక్కడ అయితే ఇక్కడ బీఆర్ఎస్ ఇక టీఆర్ఎస్ అయిపోతుందంట. కాకేం చెప్పి జాతీయ పార్టీ మనది, భారత రాష్ట్ర సమితి. ఒక్కోడైతే నేను ప్రధానమంత్రి అవుతాడు. ఈయన మనకి ఎన్ని ఉన్నాయి ఈకలు? ఉన్నాయే 17 మనకున్నాయి లోక్సభ స్థానాలు. 17 స్థానాలలో ఒకటైతే ఇక మరి ఎంఐఎం లేకపోతే ఇంకో గట్టిగా పోటీ చేస్తే బీజేపీకి వస్తుంది. అది మరి ఆ పరిస్థితుల్లో మనకు ఉన్న ఎన్ని, ఆడ కావాల్సిన ఎన్ని, ఇట్లా ఇప్పుడు ఈడలేదు ఆడలేదు. ఇప్పుడు ఎవరు మాట్లాడతారంటే ఇక ఒడ్లుకోలేదు ఇట్లుంటారంట. ఇక ఒడ్లుకోలే ఇటువంటి అంటే అంతా బంద్ చేయాలి. ఇదంతా కూడా కాక అప్పుడేదో ఇట్లా డంబాచారం కథా కార్ఖాన వేసి చేద్దామని చూసిండు ఈ బీఆర్ఎస్ అని చెప్పేసి. మహారాష్ట్ర ఓడు, కర్ణాటక ఓడు, ఎన్ని కార్లు వేసుకొని ఏపీకి ఓడు, కార్లు, ఇవన్నీ పోతే ఏమైంది కథ? లాస్ట్కి వస్తే ఈయన తెటకిల పడ్డది. కాబట్టి మళ్ళీ బీఆర్ఎస్ అయితే బాగాలేదు, వాస్తు దోషం ఉందట. అందుకని టీఆర్ఎస్ చేద్దామని చూస్తున్నట. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం కోసమే పెట్టినా అని చెప్పిన పార్టీని తెలంగాణ పేరు లేకుండా చేసినావు. దుర్మార్గం, కథం అయిపోయింది నీ కథ. ఇప్పుడు నువ్వు పెట్టినా ఏం నడవదు ఈ కథ.